టూర్స్ అండ్ ట్రావెల్స్. కాశీయాత్ర 19,999 మాత్రమే. బ్యాంకాక్ టూర్ 33,999 మాత్రమే. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. వివరాలకు సంప్రదించండి 9154225642. వర్గీకరణ తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న కుదిపేస్తున్న సమస్య. ఇది సమస్యగానే చూద్దాము, సమస్యగానే వదిలేద్దాము, పరిష్కారం కోసం వెతుక్కుందాము అని అనుకుంటే వర్గీకరణ కాస్త రావణ కాష్టంలా మండుతోంది. వర్గీకరణం అవుతోంది. ఈ రణానికి తుది ఎప్పుడు? మాలలో మాదిగలు మీరు మనువాదులంటే మీరు మనువాదులంటూ కత్తులు దూసుకుంటున్నటువంటి ఈ సందర్భంలో వర్గీకరణ అవసరమా? అవసరం లేకపోతే ఎందుకు అవసరం లేదు? అసలు వర్గీకరణకి మాలలు వ్యతిరేకమా? ఒకవేళ అయితే ఎందుకు వ్యతిరేకమైనటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లోటుపాట్లని ఖచ్చితంగా మాట్లాడదాం. లెట్స్ ఇన్వైట్ యంగ్ పోయట్ అండ్ సింగర్ అండ్ దళిత్ లీడర్ రెంజర్ల రాజేష్ ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. రాజేష్ గారు నమస్తే, వెల్కమ్ టు డయల్ న్యూస్. ఫస్ట్ టైం ఆన్ టు ద డయల్ న్యూస్ విత్ ఎ హాట్ సీట్ అండ్ హాట్ టాపిక్ కదా. మనువాదులు మాలలు అని మాదిగలు ఓపెన్గా చెప్పేస్తున్నారు. మనువాదులు మాలలు కాదు మాదిగలే అని మాలలు కూడా బరిగీసి కొట్టుకుంటున్నారు, కొట్లాడుతున్నారు. ఇంతకీ ఏంటిది? అంటే ఐక్యంగా ఉన్నటువంటి మాదిగలు 59 కులాల్లో అందరికంటే ముందు విద్యని, అవకాశాలని, రాజ్యాధికార దిశగా సాగుతున్నటువంటి మాదిగలని వాళ్ళు ఐక్యంగా ఉంటే ఎక్కడ రాజకీయ అధికారం వైపు ఆలోచన చేస్తారో అలాంటి ఆలోచన రాకుండా ఉండాలని చెప్పేసి ఒక 30 సంవత్సరాల క్రితమే వాళ్ళ మధ్యలో ఒక విభజన వాదాన్ని నిలబెట్టిండ్రు. దానికి నిర్మోహమాటంగా నాయకత్వం వహించింది ఎంఆర్పిఎస్ లీడర్ మందకృష్ణ మాదిగ గారు. 30 సంవత్సరాలుగా మాలలు ద్రోహులు దోచుకున్నారు, మా అవకాశాలన్నీ కూడా వాళ్ళే వాడుకుంటున్నారు, మాకు ఎలాంటి అవకాశాలు రానివ్వట్లేదు అని చెప్పేసి ఖమ్మం జిల్లా మదిరా సాక్షిగా త్రాచుపామువైన వదిలిపెట్టను కానీ మాలల్ని వదిలిపెట్టకండి అనేటువంటి ఒక విషతుల్యమైనటువంటి భావజాలాన్ని వ్యాప్తి చెందింపజేసి ఒక హేట్ తీయాలని మాదిగ సామాజిక వర్గంలో చొప్పించినటువంటి వ్యక్తి ఎంఆర్పిఎస్ లీడర్ మందకృష్ణ మాదిగన్న. సో అది చిలికి చిలికి గాలివానగా మారి అంతకంటే ముందు ఎంఆర్పిఎస్ ప్రస్థానానికి ముందు మనం తీసుకుంటే ఐక్య ఉద్యమాలు కారంచేడు చుండూరు కావచ్చు, ఢిల్లీ నడిబొడ్డున మాకు జరిగిన అన్యాయానికి న్యాయం కావాలని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్లో అక్కడ ఉన్నటువంటి దళిత ఎంపీలు కొట్లాడడం కావచ్చు, ప్రజాక్షేత్రంలో కత్తి పద్మారావు గారు, బొజ్జ తారకం గారు వారికి మద్దతుగా చాలామంది మాదిగలు, ఎందుకంటే బాధితులు కూడా మాదిగలు కదా. సో వాళ్ళిద్దరూ కలిసి ఎన్టీ రామారావు గారి ప్రస్థానాన్ని, ఆయన రాజకీయ జీవితాన్ని సవాల్ చేసే నిలదీసే స్టేజ్కి ఎదిగినరు ఈ మాదిగలు. ప్రజాక్షేత్రంలో ప్రజాకోర్టు వేసి న్యాయం కోసం పోరాటం చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసునే తీసుకొచ్చినటువంటి చరిత్ర దళిత ఐక్య ఉద్యమాలు. అక్కడ వీళ్ళు కలిసి ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అని గ్రహించినటువంటి నిజమైన మనువాది వాళ్ళని మాదిగలుగా విడగొట్టడానికి ప్రయత్నం చేసి మాలల్ని ఒక వర్గం, మాదిగల్ని ఇంకో వర్గం పెంచి పోషించింది. ఈ తప్పు ఇద్దరిపైన ఉంది, కేవలం ఏ ఒక్కరిదని నేను చెప్పాను. కానీ జనరలైజ్డ్ ఎక్కడ అయింది అనే విషయాన్ని ఒకవేళ ఇద్దరితో కంపేర్ చేసుకుంటే మాలలే ఎక్కువగా జనరలైజ్ అయినారు. మాదిగల గురించి నేను మాట్లాడను, నేను మాదిగలందరికీ ఈ విషయాన్ని ఆపాదించను. ఓన్లీ ఎంఆర్పిఎస్ ఒకటే మాదిగలకు నాయకత్వం వహిస్తుంది అనే విషయాన్ని నేను ఒప్పుకోను. అలా ఒకవేళ నాయకత్వాన్ని వహిస్తే దాంట్లోనే మేడిపాపయ్య గారు, దాంట్లోనే యాతాకుల భాస్కర్ గారు, ఐఎంఆర్పిఎస్ నుంచి వంగపల్లి శ్రీనివాస్ గారు వాళ్ళే విడిపోయి స్వీయ నాయకత్వం కోసం వాళ్ళు పోరాటం చేశారు. సో ఆయన యొక్క నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయలేరు అనడానికి వీళ్ళు ముగ్గురే సాక్ష్యం. అలా మొదలైనటువంటి ఎంఆర్పిఎస్ రాను 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 ఆర్టికల్ 341ని ధ్వంసం చేయడం కోసం భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ఏ షెడ్యూల్ క్లాస్ కోసమైతే ఒక ఆర్టికల్ని రూపొందించిందో ఆ ఆర్టికల్ని ధ్వంసం చేయడం కోసం మనువాదులు
మందకృష్ణ గారి రూపంలో 30 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తానే ఉన్నారు. ఐ అబ్జెక్ట్ యూ, ఐ సిన్సియర్లీ అండ్ స్ట్రిక్ట్లీ అబ్జెక్ట్ యూ రాజేష్. 30 ఏళ్ల నుంచి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రస్థానాన్ని, ఎత్తుపల్లాలను, అలాగే గెలుపు ఓటములు మనం చూస్తూ ఉన్నాం. ఒకనాడు మాదిగ అనేటువంటి కులం, ఆ పేరు ఎత్తాలంటే భయపడిపోయినటువంటి ఓ సమూహం అంతా కూడా పేరు చివరన మేము మాదిగలం అని పెట్టుకొని తలెత్తుకొని బతికే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత అన్డౌటెడ్లీ మందకృష్ణ మాదిగదే. అలాంటి వ్యక్తిని పట్టుకొని రాజ్యాంగ ద్రోహి, మనువాది అంటాం ఎలా కరెక్ట్? అసలు 100% కరెక్ట్. ఎట్లా కరెక్ట్? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతంలో కులాన్ని నెత్తి మీద ముళ్ళ కిరీటంలో ధరించొద్దని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఐఎమ్ ఆల్వేస్ యాక్సెప్ట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్డ్స్ ఓన్లీ. మందకృష్ణ మాదిగ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హీఈస్ నథింగ్, ఈజ్ నథింగ్, ఈజ్ నథింగ్. ఎగ్జాక్ట్లీ. బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు మందకృష్ణ మాదిగే కాదు, ఎవరైనా కూడా తక్కువే అనుకుందాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ పీరియడ్లో ఎంత చేయాలో అంతకు మించి చేశారు. కానీ దాని తర్వాత కూడా నాయకులు పుట్టుకొస్తారు, ఉద్యమాలను తీసుకువస్తూ ఉంటారు, అణచివేతకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు, తిరుగుబాటుని మోసుకొస్తూ ఉంటారు. ఆ బాటలో వచ్చినటువంటి వాళ్లే కదా కాంచీరాం, కలేకూరి, మాయావతి, మందకృష్ణ మాదిగ. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఏ అంటరాని కులాలైతే నిరంతరం చదువుకు, హక్కులకు దూరంగా ఉన్నాయో వాళ్ళని ఏకం చేసి రాజకీయ అధికారంలో సింహాసనం పైన కూర్చోబెట్టిన చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తర్వాత మాన్యశ్రీ కాంచీరాం గారిది. మీరు చెప్పిన ఆ కోవలోకి మందకృష్ణ ఎప్పటికీ రాడు. మందకృష్ణ మాదిగ గారు లాంటి వాళ్ళు పుడతారు అనే విషయాన్ని ముందుగానే గ్రహించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 341 యొక్క ఆర్టికల్ని చాలా పటిష్టంగా కేంద్రానికి మాత్రమే ఆ హక్కులు ఉండాలి, అది పార్లమెంట్లో బిల్లు చేయబడాలి, దాని మీద చర్చ జరగాలి, భారతదేశంలో ఉన్న సగం రాష్ట్రాలు ఒకవేళ వర్గీకరణ కావాల్సి వస్తే వాళ్ళందరి యొక్క ఆమోదం తెలుసుకున్న తర్వాత రాష్ట్రపతి దాన్ని ఆమోదించి తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టం చేయాలన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇలాంటి విభజనవాదులు వస్తారని తెలిసే ఆయనని కాంచీరాం గారితో, మాయావతి గారితో పోల్చాల్సిన అవసరం లేదు. హీఈస్ నాట్ దట్ కేపబుల్ లీడర్ అని నేను ఒప్పుకుంటా. అది కాంచీరాం సార్ గారు చెప్పిండ్రు. మాయావతి గారు కూడా నిన్న కాక మొన్న వర్గీకరణ యొక్క సలహాలు సూచనలు ఇచ్చినటువంటి చంద్రచూడ్ గారి సలహాలు సూచనల తర్వాత ఆమె డైరెక్ట్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్తుంది, ఈ వర్గీకరణ భారత రాజ్యాంగ విరుద్ధమైనది, దీనికి నేను యాక్సెప్ట్ చేయను. ఎవరైనా బీఎస్పీ పార్టీలో ఉన్న వాళ్ళు ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే దయచేసి నిర్లజ్జగా ఈ పార్టీని వెళ్ళిపోవచ్చు అని చెప్పింది. సో వర్గీకరణవాదం అనేది ఎంత ప్రమాదం అనే విషయాన్ని గ్రహించిన మాయావతి గారికి, చట్టబద్ధం లేని వర్గీకరణ కోసం పోరాడుతున్న మందకృష్ణకి చాలా తేడా ఉంది. ఐ హ్యావ్ సీరియస్ డిస్కోర్స్ విత్ యూ వర్గీకరణ విషయంలో. వర్గీకరణ ధ్యేయంగా పుట్టినటువంటి ఎంఆర్పిఎస్, వర్గీకరణ ధ్యేయంగా సాగుతున్నటువంటి మందకృష్ణ త్యాగము, ప్రస్థానము, అసలు మందకృష్ణ మాదిగకే వర్గీకరణ ఇష్టం లేదు అనటము ఎంత డెరోగేటరీ స్టేట్మెంట్లు అనిపించడం లేదా? అయితే అది ఎంత డెరోగేటరీ స్టేట్మెంట్ అది? సత్యాన్ని సత్యంగా చెప్పడమే అంబేద్కరిజం. ఆయన లక్ష్యము, ఆయన ఆశయము వర్గీకరణ సాధ్యమే, వర్గీకరణ కదా. నేనేమంటున్నా, ఈ దేశంలో ఏది జరగాలన్నా రాజ్యాంగబద్ధంగా జరగాల్సిందే. నువ్వు గింజుకున్నా, గీసుకున్నా, కొట్టుకున్నా, ఏం చేసినా జరగదు. యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ జరగని చాలా చట్టాలు మన కళ్ళ ముందే ఎగిరిపోయాయి. రైతులపై నల్ల చట్టాలు తీసుకొచ్చింది బీజేపీ గవర్నమెంట్. ప్రజా పోరాటాలకు వెనక్కి వెళ్ళిపోయిందా, వెళ్ళిపోలేదా? ఖచ్చితంగా వెనక్కి వెళ్ళింది. ఎన్ఆర్సీ తీసుకొని వచ్చారు రాజ్యాంగ విరుద్ధంగా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిందా? దానిపై తాత్కాలికంగా అడుగు వెనక్కి పడినట్టుగా ఉంది. 2004లో సెంట్రల్కి సంబంధం లేకుండా తన యొక్క కుర్చీలో కూర్చోబెట్టడానికి మందకృష్ణ మాదిగ గారు తనతో పాటే కలిసి పనిచేసిండని చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ది కాదని చెప్పేసి స్టేట్లో చేసిండు వర్గీకరణ. అవును, ఏమైంది? కొట్టేశారు. ఎవరు కొట్టేశారు? ఈ చంద్రచూడ్ గారు తండ్రి కదా కొట్టేసింది. అవును, ద ఫాదర్ ఆఫ్ చంద్రచూడే కదా. అవును. మరి ఈ సలహాలు సూచనలు అనే విషయాన్ని మాట్లాడతాడు కృష్ణన్న. మనకు ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది, అయిపోయింది అంటుండు. ఇక్కడ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు తెలవాల్సిన విషయం ఏంటంటే సుప్రీం ఈజ్ నాట్ సుప్రీం. సుప్రీం బాసే ఇండియన్ కాన్స్టిట్యూషన్. అవును, ఇండియన్ కాన్స్టిట్యూషనే చెప్తుంది విభజనవాదం వద్దు. ఒకవేళ నిజంగానే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రజలలో అయితే విద్యారాహిత్యం ఉందో, ఎదుగుదల రాహిత్యం ఉందో వాళ్ళ కోసం ప్రత్యేకమైన చట్టాలు చేయమని చెప్పింది. 2024 ఆగస్టు 1వ తేదీన 6:1 రేషియోలో 7 సభ్యుల ధర్మాసనం వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చినటువంటి తీర్పు ది బిగ్గెస్ట్ జడ్జిమెంట్ అని చెప్పి భారతదేశం మొత్తం కొనియాడుతూ ఉంటే, లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం అంతా కూడా చెప్తుంటే, మీరు మాత్రం దట్స్ నాట్ ఎ జడ్జిమెంట్,
అది తీర్పు కాదు, తీర్పు కానే కాదు, కేవలం గైడ్ లైన్స్ మాత్రమే అని వాదిస్తున్నారు. 100%. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నారు. ఎస్ అది తీర్పు కాదు. సుప్రీంకోర్టు కూడా తప్పులు చేయలేదనేది లేదు. సుప్రీంకోర్టు కూడా తప్పుడు తీర్పులు ఇచ్చిన చరిత్ర ఉంది. అక్కడ ఉన్నటువంటి జడ్జిలు మేనేజ్ చేయడము, నరేంద్ర మోడీ గారు ఆయన పని అదే. వాళ్లకు కావాల్సినటువంటి జిద్దుని గెలిపించుకోవడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికీ. ఆ దాంట్లో నేను ఇప్పటికీ నాకు చాలా నవ్వొచ్చే విషయం ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్లో చేసినప్పుడు నేను లేను. 2004లో నేను ఉద్యమాల్లో లేను, 2007లో నేను ఉద్యమాల్లో వచ్చిన. నిరంతరం అధ్యయనం చేస్తూ ఉన్నా ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద కొద్ది గొప్ప పట్టు సాధిస్తూ. భారత ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్ని త్యాగాలు చేసిండ్రో, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ఓన్లీ ఎస్ఎస్, అది మెజారిటీ ప్రజలకు ఏమేమి చేసిందన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సందర్భంలో బీజేపీ గవర్నమెంటు సలహాలు సూచనలు ఇచ్చి నరేంద్ర మోడీ గారు మనందరికీ ఒక మాట చెప్తారు, జీరో బ్యాలెన్స్ అకౌంట్ తీయమని అన్నారా లేదా? జన్ధన్ ఖాతాలు ఎన్ని లక్షలు వేస్తున్నాడు ప్రతి అకౌంట్లో? 15 లక్షలు వేస్తామని చెప్పి ప్రమాణం చేశారు. కానీ అది అబద్ధము. ఎన్నికల కోసము కొన్ని హామీలు, అబద్ధపు హామీలు ఇవ్వటం కష్టం, నిజమే అని చెప్పి అమిత్ షా కూడా చెప్పారు. ఇది కేవలం ఒక వర్గ ప్రజల్ని మోసం చేసిండా, యావత్ భారతదేశ ప్రజలందరినీ మోసం చేసిండా? ఆ విషయంలో ఖచ్చితంగా భారతదేశాన్ని పూర్తిగా వంచింది. మరి అలాంటి దొంగని నమ్మి, మళ్ళీ చెప్తున్నా, అలాంటి దేశద్రోహిని నమ్మి, అలాంటి అబద్ధకోర నాయకుడిని నమ్మి ఈయన మా మాదిగ సామాజిక వర్గానికి న్యాయం ఎట్లా తీసుకొస్తాడు? మీ మాదిగ సామాజిక వర్గం నా 59 కులాలలో మాదిగ కులం నాదొక కులం. నేను ఎప్పుడు అట్లా అనుకోలేదే. మేమందరం దళితులమే. బయట వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని మాదిగా అనట్లేదు, అనుకోవట్లేదు. నరాన మాల కులపిచ్చి ఉన్నటువంటి వ్యక్తి అని అంటున్నారు. డూ యు నో దాట్? అంటే నన్ను దగ్గర నుంచి చూసినా, నేను మాట్లాడుతున్న మాటల్లో ఉన్నటువంటి విషయాన్ని చూసినా ఎవడు అట్లా అనుకోడు. ఇప్పటి వరకు కూడా 30 సంవత్సరాల చరిత్రలో మందకృష్ణ మాదిగ గారికి అపోజిట్గా నిర్మాణమైన మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఏ సంఘము కూడా భారత రాజ్యాంగ పరమైనటువంటి వర్గీకరణ చేయమని చెప్పలేదు. ఒక్క రెంజల రాజేష్ గారు, దిగంబర్ కామ్లే తప్ప. మాలకు కూడా మా మీద కోపం ఉంది ఇప్పుడు. ఎందుకంటే మందకృష్ణ మాదిగ పేరు మీద మేము కూడా దుకాణాలు ఓపెన్ చేసుకున్నాం. ఆయన మాట్లాడిన ప్రతిదానికి మేము అపోజిట్గా కౌంటర్ వేస్తూ పబ్బం గడుపుకుంటున్నాం. ఈనా కొడుకులు వచ్చి వర్గీకరణ కావాలంటారేంటి అని మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొద్దిమంది కుహన మేధావులకు కూడా మేమంటే ఇష్టం లేదు ఇప్పుడు. ఎందుకంటే యాజ్ ఏ కాన్స్టిట్యూషన్ని నమ్మే మనిషిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం కావాలని చెప్పి కోరుకున్నారు. నిజంగానే మాదిగలు అధికంగా ఉంటే ఖచ్చితంగా మాదిగలకు రిజర్వేషన్ ఎక్కువగా ఉండాలని నేను చెప్తాను. కాకపోతే అది చట్టబద్ధం కావాలని చెప్పంటున్నాను. ఎందుకంటే ఈ తాత్కాలిక ఉద్యమాల వల్ల మందకృష్ణ మాదిగనకు ఆయన వెనకాల ఉన్నటువంటి కొద్దిమందికి లాభం తప్ప మాదిగ సామాజిక వర్గానికి లాభం కాదు. అందుకే చెప్పిన శాశ్వతమైనటువంటి పరిష్కారం చేయడానికి పార్లమెంట్లో బిల్లు పెట్టు. నరేంద్ర మోడీ గారిని మీరు గెలిపించిండ్రు. కర్ణాటక బీజేపీ కోర్టులో వేయించడం, తెలంగాణలో బీజేపీ కోర్టులో వేయించడం, ఆంధ్రాలో బీజేపీ కోర్టులో వేయించడం. బీజేపీ గవర్నమెంట్ నిలబడడానికి సౌత్ ఇండియాలో నువ్వు కూడా ఒక వన్ ఆఫ్ ది పిల్లర్ అయినవు. అవును. ఈజ్ ఇట్ యువర్ టైం? ఇది నీ సమయం. పో పార్లమెంట్లో బిల్లు చేయి. పార్లమెంట్లో బిల్లు చేస్తే ఏం జరుగుతుంది? మెజారిటీ మాదిగ ప్రజలు ఉన్నటువంటి ఈ దేశంలో బీహార్ మాదిగలు, ఉత్తరప్రదేశ్ మాదిగలు, మధ్యప్రదేశ్ మాదిగలు కానివ్వరు. ఎందుకంటే దే ఆర్ మెజారిటీస్ దేర్. వాళ్ళకి తెలుసు విడిపోతే. ఇదే నరేంద్ర మోడీ గారు మహారాష్ట్ర ఎన్నికలు ఏమన్నారండి? ఓబీసీల గురించి మాట్లాడుతూ విడిపోతే ఓడిపోతామన్నాడు. అవును, విడిపోతే ఓడిపోతామన్నారు. అంటే ఓబీసీలు ఒక రకంగా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఓబీసీల కంటే కూడా చైతన్యం కలిగిన వ్యక్తులు ఎస్సీలు. మరి అలాంటి ఎస్సీలు విడగొడుతున్నావు నువ్వు. అక్కడనేమో నీకోసం ఈయన ఒక దొంగ బీసీ నరేంద్ర మోడీ గారు, ఆయన బీసీలు విడిపోవద్దు, మనం విడిపోతే ఓడిపోతామంటాడు. మరి మా ఎస్సీలు విడగొట్టే అధికారం నీకు ఎవరు ఇచ్చిండ్రు? ఈ విషయం మా కృష్ణ నాకు తెలియదా? హర్యానాలో ఈయన వర్గీకరణ మీటింగ్ పెడితే మా సొంత మాదిగలే కత్తులు పట్టుకొని నా మందకృష్ణ మాదిగని చంపేస్తామని వచ్చారు హోటల్కి. అద్దంకి దయాకరణ అని పిలిచి ఈ విషయం మీద మీరు డిబేట్ పెట్టండి. ఎందుకు? ఈడెవడరా మనల్ని విడగొట్టడానికి? మనం అందరం ఎస్సీలో మనం కలిసిమెలిసి ఉండాలా. ఈడెవడో మనల్ని విడగొడుతున్నట్ట తెలంగాణ ఆంధ్ర నుంచి వచ్చని చెప్పేసి ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఎస్, ఇది జరిగిందా నిజంగా? నేను మళ్ళీ చెప్తున్నా, ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం మీకు దేశంలో ఎక్కడ కనిపేది? బట్ ఒకవేళ నిజంగానే ఈ సామాజిక వర్గాలు విద్యకి, ఉద్యోగాలకి, అన్నిటికీ దూరంగా ఉంటే స్టేట్ గవర్నమెంట్ దగ్గర తమిళనాడు తర ఈ మాల మాదిగ ఇద్దరు కలిసి 15% ఉన్న రిజర్వేషన్ని 20గా పెంచుకొని పంచుకోవచ్చు. ఆ విషయం మాట్లాడు మందకృష్ణ ఎప్పుడు.
ఆ విషయం మాట్లాడాడు. పెంచుకుందాం, మన తాతల టైంలో ఎప్పుడో ఇచ్చిన రిజర్వేషన్, మన తాతలకు మన తండ్రులు పుట్టిండ్రు, మన తండ్రులకు మనం పుట్టినాం, మనకు మన పిల్లలు పుట్టిండ్రు, 22% జనాభా ఈరోజు వేసారు. దాని మీద మాట్లాడు, అది అవసరం లేదు ఆయనకి నిజంగానే. అంటే నువ్వు నిన్న కాక మన దిగంబర్ కామ్లే గారు మాట్లాడుతుంటే ఒక రిపోర్టర్ ప్రశ్నించిండు, మీరు ఉషా మెహ్రా కమిషన్లో మాదిగాస్ బెటర్ దెన్ టు మాలాస్ అని చెప్పేసి పలానా పేజీలో ఉందట కదా, ఆయన అంతా కరెక్ట్గా చెప్తుందంటే, అయితే నా ఉద్యమం మాలల కోసం అంటుండు. వాట్ ఈస్ యువర్ స్టాండ్? ఎవరన్నదా మాట? మందకృష్ణ గారు అన్నారు. ఓకే, ఎస్, నేను ఈ మాట అన్న తర్వాత మీకు ఆ క్లిప్ ఇస్తాను, నా తర్వాత దాన్ని మీరు ప్లే చేయండి తప్పకుండా. అంటే ఏంది 30 సంవత్సరాల నీ ఉద్యమము ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో మారిపోతుందా? మాలలు దుర్మార్గులు, మాలలు దోసుకున్నారు, మాలలు దోపిడీదారులు, మాకు రావాల్సిన అవకాశాలు మొత్తం కూడా మాలలే దోసుకున్నారని చెప్పి మాట్లాడిన నువ్వు ఒక రిపోర్టర్ అడిగిన క్వశ్చన్కు సమాధానం చెప్పలేక, అయితే నా ఉద్యమం ఇమీడియట్లీ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో నా ఉద్యమం మాలల కోసం అంటున్నావు అంటే, నువ్వు మాట్లాడుతున్న మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏందో తెలుసుకున్నంత పిచ్చోళమా మేము? నువ్వు ఎవరి కోసం మాట్లాడుతున్నావో, ఎవడు అభ్యున్నతి కోసం మాట్లాడుతున్నావో, ఏ రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నావో, రాబోయే జనరేషన్ ఉన్న మాలా మాదిగానే వాళ్ళ కత్తులు ఊరిపించుకుని వాళ్ళ పీకల్ని గోపియడం కోసం, నీ స్వార్థం కోసం ఈ జాతిలో ఉన్నటువంటి ఎదిగి వస్తున్నటువంటి నాయకులని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నావు తెలియనంత పిచ్చోళ్ళంగా. బీజేపీకి అనుకూలంగా క్యాంపెయిన్ చేశాడని, బీజేపీ నేతలతో అంటగాగుతున్నాడని, వెంకయ్యనాయుడు కాళ్లు మొక్కాడని, మోదీని వాటేసుకున్నాడని, అమిత్ షా ముందు వంగి వంగి దండాలు పెట్టాడని, ఇలా ఏది చూసుకున్నా కూడా బీజేపీ తొత్తుగా మందకృష్ణ మాదిగని మాల సామాజిక వర్గ నేతలు ఆయన వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు బ్రాండింగ్ ఇస్తున్నారు. ఓకే, కీపింగ్ దిస్ అసైడ్, తెలంగాణ కోసం అవసరమైతే గొంగళి పురుగు నుంచి సీతాకోకచిలక వరకు, ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు అందరినీ కౌగిలించుకుంటానని చెప్పినటువంటి కేసీఆర్, he created a very important role in the forming of తెలంగాణ. ఇద్దరికి ఇప్పుడు తేడా కనిపించట్లేదా? 100% ఉంది. నాకేం పెద్ద తేడా అనిపించలేదు. ఆయన తెలంగాణ రావడం కోసం పార్లమెంట్లో బిల్లు పెట్టి చేయించుకున్నారు. నేను కూడా కృష్ణన్ పార్లమెంట్లో బిల్లు పెట్టే చేయించుకోమంటాను, నేను వద్దంటలేదే. నువ్వు ఆయన కోవాలని పోతున్నావు. కె చంద్రశేఖర్ రావు గారు పార్లమెంట్లో బిల్లు చేయించుకొని తెలంగాణని సాధించిండు. ప్రజా ఉద్యమాలు అన్నీ కూడా దానికి సహకరించినాయి. నీకు కూడా ఇవాళ నాకు బ్రాహ్మణ్స్ దగ్గర నుంచి పడితే బీసీలు, ఎస్సీలలో ఒక మాలలు కూడా నాకు మద్దతుగా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారా లేదా? మరి పోయి బిల్లు చేయించుకో, ఎవరు అద్దంటున్నారు? వర్గీకరణం బీజేపీ చేస్తున్న డ్రామానైనా, బీజేపీ పెట్టిన చిచ్చేనా? 100%. నేనేమంటున్నా అంటే, కేసీఆర్ గారు లాగా శాశ్వత ఉద్యమం చేయి, తాత్కాలిక ఉద్యమం చేయకు. ఈ విషయం మందకృష్ణ మాదికి తెలీదా? తెలిసి కూడా ఎందుకు సైలెంట్గా ఉంటాడు? జాతిని ఎందుకు తాకట్టు పెడతాడు? ఒకవేళ అది నిజమైతే నేనేమంటానంటే, ఒకనాడు మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్తో మొదలై చాలా జనరల్ ఉద్యమాలు చేసిండు. ఆయనతో పాటు మేము ఉన్నాం. ఇదే కేసీఆర్ గారి గవర్నమెంటు ప్రశ్నిస్తున్న మందకృష్ణను తీసుకుపోయి జైల్లో పెడితే నేను ఒక మాలగా ఫీల్ కాలే. యాజ్ ఎ దళిత్గా కేసీఆర్ గారి దిష్టి బొమ్మలు దహనం చేసిన చరిత్ర నాకుంది మందకృష్ణ కోసం. వీ షుడ్ రెస్పెక్ట్ హిమ్. నువ్వు చాలా అద్భుతమైనటువంటి ఉద్యమాలు చేసినప్పుడు నేను ప్రతి క్షణం నిన్ను రెస్పెక్ట్ చేసినాం. ఈరోజు మా మందకృష్ణ అన్న చాలా మంచోడు. మందకృష్ణ అన్న మాట్లాడతలేడు ఆ మాటలు, బీజేపీ మాట్లాడిస్తుంది ఆ మాటలు. మా భవిష్యత్ తరాలని అంధకారంలోకి నెట్టడం కోసం, మేము రాజకీయ అధికారం వైపు ఆలోచించకుండా ఉండడం కోసం, మా యూనిటీని దెబ్బతీయడం కోసం, మాకు అంతర్గత శత్రుత్వాన్ని నిర్మాణం చేయడం కోసం మందకృష్ణ నాలుక నుంచి జాలువారిపిస్తుంది బీజేపీ మాటలు. అది క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నా. మాలలు మనువాదులను మాట్లాడిన కృష్ణని మాల సింహగర్జన స్టేజ్ మీద నుంచి నేను ఒక మాట అడిగిన, మాలలేని మనువాదులు అంటున్నావు, మాలలంతా రాజ్యాంగం యొక్క రక్షణ కోసం నిలబడ్డారు కృష్ణన్న. నేను చెప్పిన ఎవరికి, మా మాల సంఘాల నాయకులకి, అరే నాయన మీరు వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం పెట్టకండి, అది తప్పు. రాజ్యాంగ విరుద్ధమైన వర్గీకరణకు వ్యతిరేకమని పెట్టండి. ఓకే, లేదు ఖమ్మం జిల్లాలో కూడా చెప్పిన, దయచేసి ప్లీజ్ ఇలాంటి కొటేషన్ స్టేట్మెంట్స్ రాంగ్ థియరీకి దారి తీస్తాయి, దయచేసి రాజ్యాంగ సంరక్షణ సమితి అని పెట్టండి, లేదా రాజ్యాంగబద్ధమైన వర్గీకరణకు మేము మద్దతును పెట్టండి, ఇట్లా పెట్టకండి అని చెప్పిన. ఏమన్నా కృష్ణన్ అన్నాడు మాలలు మనువాదులు అని. ఆ స్టేట్మెంట్ నేను కూడా విన్నాను. సో నేను సమాధానం చెప్పిన, నేను కంపల్సరీ సమాధానం చెప్పాల్సింది. ఎందుకోసం సమాధానం చెప్పిన, మనువాదుల సంఖ్యనెక్కిన నువ్వు మనువాదివా? మాల లీడర్ అయినటువంటి వినోద్ గారితో డబ్బులు పెట్టించి మీటింగ్ పెట్టించిన మేము మనువాదులమా అన్న. బాబాసాహెబ్ అంబేద్కర్ పే బ్యాక్ టు సొసైటీ చేయమని చెప్పిండు. వినోద్ గారు ఏం సొంతగా కష్టపడి నేలను దున్ని సంపాదించలే డబ్బులు. వినోద్ గారి తండ్రి కూడా మా హక్కు సొమ్ము కదా, అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచే కదా వాళ్ళకి గెలిచింది. వాళ్ళకి పే బ్యాక్ టు సొసైటీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు వర్గీకరణ ఉద్యమం వచ్చిన తర్వాత మాదిగల డిమాండ్ని వ్యతిరేకిస్తున్నప్పుడు మాలలు వరుసగా ఈ గర్జనలు పెడుతున్నారు, సభలు పెడుతున్నారు. వివేక్ గురించే మాట్లాడుకుంటే ఇంతవరకు
ఆయనకి కులం గుర్తు రాలేదు. చాలామంది దళితులు మాల్లే అంటారు, ఈయన దళిత దొర అని. ఎందుకని సడన్గా ఆయనకి వర్గీకరణ మీద ప్రేమ పుట్టుకొచ్చింది? ఒక రాజకీయ నిరుద్యోగిగా ఉన్నాడు అనేటువంటి ఫీలింగేనా? అంటే ఆయనని మాలదోర అనేటోళ్ళు ఎవరైతే ఉన్నారో చూసారా, వాళ్ళంతా కూడా అంబేద్కర్ గారి కాన్సెప్ట్ లేని జీరో ఫెలోస్, జీరో నాలెడ్జ్ ఫెలోస్. మళ్ళీ చెప్తున్నా, ఎవరెవరైతే వివేకానంద జీ హుజూర్ అన్నారు చూసారా, వాళ్ళెవరు కూడా అంబేద్కర్ గారి పట్ల సరైన అవగాహన ఉన్న వ్యక్తులు కాదు. ఎవరన్నారో తెలుసా వివేక్ని? నేను మాట్లాడుతున్న మాటలు వాళ్ళ గుండెకి తాకితే నాకు తెలియదా? నేను ఎప్పుడు కూడా ముక్కుసుడి మనిషిని. నేను వివేకానంద కోసమో ఇంకెవరి కోసం, అందుకే చెప్తున్నా క్లియర్గా మాల సామాజిక వర్గాలకి కూడా తెలియాలి ఏ లీడర్ని నమ్మాలి, ఏ లీడర్ని నమ్మితే నిజమైన మాదిగల్ని వ్యతిరేకిస్తే మాలలు గొప్పోలు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నా నుంచి అయినా సరే ఒక నూతనమైన ఒరివాడి సృష్టించబడాలని చెప్పేసి నేను మాల స్టేజ్ మీకు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన యాజ్ అంబేద్కర్ రైట్గా. మాల సామాజిక వర్గాలు కూడా ఎవరిని పడితే వాడిని మా నాయకుడు అని చెప్పి నమ్ముతున్నాయి. వాడికి ఎవరికి కూడా కాన్సెప్ట్ లేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల స్మిత ప్రజ్ఞ లేదు. మందకృష్ణ మాదిగ గారిని వ్యతిరేకిస్తే ఆయన చేస్తున్నటువంటి సిద్ధాంతంలో లోటుపాట్లను వ్యతిరేకించాలి, కానీ ఆయన ఉద్యమాన్ని వ్యతిరేకిస్తే ఏమొస్తుంది? ఆయన లాంటి ఉద్యమాలు మాలలో ఎందుకు చేయలేరని చెప్పి బాధపడాలా తప్ప, ఆయన లాంటి ఒక గ్రేట్ లీడర్ ఎందుకు తయారు కాలేడు అని చెప్పేసి బాధపడాలా తప్ప, ఆయన ఉద్యమం మీద ఏడుస్తే ఏమొస్తుంది? ఆయన ఉద్యమం యొక్క గమ్యం సరైన దిశకు చేరుకుంటలేదని చెప్పి నేను వ్యతిరేకించాను. మళ్ళా ఆయన కంటే చిన్నవాడినైనా, ఆయన తమ్ముడినైనా, ఆయన కడుపులో పుట్టిన కొడుకు లాంటి వాడినైనా నాకు కొంచెం రాజ్యాంగం మీద కొంచెం సోయినది కాబట్టి చెప్పిన, కృష్ణన్న ఎట్లాగో బీహార్ మాదిగలు, ఉత్తరప్రదేశ్ మాదిగలు, మధ్యప్రదేశ్ మాదిగలు నీ బిల్లును అడ్డుకుంటారు కదా, మాలలం మాదిగలం కలిసి బల ప్రదర్శన చేసాం కదా, మాదిగలు ఇందరు ఉన్నారు, మాలలు ఇందరు ఉన్నారు, బల ప్రదర్శన చేసినాం కదా, మనం ఇద్దరం కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని రేవంత్ రెడ్డిని పిలుచుకుందాం. తమిళనాడు తరహా, పంజాబ్ తరహా 15% ఉన్న రిజర్వేషన్ని 20% చేసుకొని ఒక సైంటిఫిక్ అనాలిసిస్ ప్రకారం జరిగినటువంటి జనాభా దామాషా ప్రకారం మనం ఎవరికి దక్కాల్సినటువంటి దాన్ని వాళ్ళకి చెందిపించేటట్టు చేద్దాం. దీన్ని ఇద్దరితో ముగిద్దాం. ఎందుకంటే నిజమైన ఉద్యమాలు చేయాల్సి చాలా ఉన్నాయి. రాజకీయ అధికారం వైపు పోవాలా. ఇవాళ మనం 100లో 1% 4గా విభజిస్తే 22% ఉన్నాం ఇవాళ మనం. నన్ను ఒక వ్యక్తి అడిగిన ఇంటర్వ్యూలో, ఇదంతా వివేక్ వెంకటస్వామి కేవలం ఆయన మంత్రి పదవి కోసమే చేస్తున్నాను. తప్పే ఉంది? ఇద్దరు మాలోళ్ళకి మంత్రి ఇవ్వాలి, ఇద్దరు మాదిగోళ్ళకి మంత్రి ఇవ్వాలి, తప్పే ఉంది? మేము 15% ఓటర్లం. ఈ విషయంలో మా వాళ్ళకి ఎప్పుడు స్పృహ వస్తుంది? కానీ తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్లో మాదిగలకు పూర్తిగా అన్యాయం జరిగింది, పదవుల విషయంలో పూర్తిగా మాలలకే దోచిపెడుతున్నారనేటువంటిది ఉందిగా ఇప్పుడు. రేవంత్ రెడ్డి, నేను చాలా క్లియర్గా చెప్తున్నా, గద్దరన్న, గోరెటి వెంకన్న, జయరాజన్న, చనిపోయినటువంటి మన గూడంజన్న, బండి యాదగిరి గారు మాలనే సంగతి మాకు తెలియదు, మన కృష్ణ చెప్పేదాకా. అంటే మనం సోషల్ అనాలిసిస్ చేస్తే వాళ్ళతో సమతుల్యం కలిగిన వ్యక్తులు, అంటే సమకాలికులు, ఆ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు కౌలు కళాకారులలో మాదిగలు లేరు. వాళ్ళ తర్వాత వచ్చిన జనరేషన్లో ఎక్కువ మాదిగలే ఉన్నారు. అయినా నేను రేవంత్ రెడ్డి గారు చెప్పిన, అయ్యా మేము గొడవ పడుతున్న టైంలో నువ్వు కావాలని చెప్పేసి ఈ ప్రతిపాదన పెట్టినావు, ఒక 5 మాదిగలకు కూడా నెక్స్ట్ జనరేషన్ వచ్చిన కళాకారులకు ఇయ్యు, తప్పేముందని అడిగిన. వాళ్ళు తెలంగాణ కోసం పోరాడినారు కదా, వాళ్ళ తదనంతరం వచ్చినటువంటి జనరేషన్లో పోరాడినటువంటి ఒక 4 మంచి మాదిగ కవుల్ని తీసియ్యు. నువ్వు ఇప్పుడు ఏం చేసిండు? ఆయన ముందే మీరు అన్నట్టు రావణ కష్టం మండుతున్నా, దాంట్లో కొంచెం పెట్రోల్ పోసిండు రేవంత్ రెడ్డి గారు కిలాడు. ఎందుకంటే ఈజ్ అ పొలిటీషియన్ కదా, 100% ఈజ్ అ పొలిటీషియన్. ఆయనకు తెలుసు నేను ఏం చేసినా తుస్సే, మళ్ళీ 4 రోజుల తర్వాత ఆడ పైన బీహార్ మాదిగలు, ఉత్తరప్రదేశ్ మాదిగలు, మధ్యప్రదేశ్ మాదిగలు అంతా కలిసి ఇదని కొట్టేస్తారు, మళ్ళీ సపరేట్గా కూకుంటారు అని చెప్పేసి. కానీ యాజ్ పర్ ద జడ్జిమెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్, నాట్ జడ్జిమెంట్, మీ మాటలోనే అనుకుంటే లేదు విజయ్ గారు, మళ్ళీ చెప్తా ఉన్నా, ప్లీజ్ మీలాంటి రెస్పాన్సిబిలిటీ హోల్డర్స్ ఆ మాట మాట్లాడద్దండి ప్లీజ్. అది జడ్జిమెంట్ కాదు, సలహాలు, సూచనలు. దాంట్లో మా జాతులను సర్వనాశనం చేసే సూచనలు ఇచ్చిండు మిస్టర్ చంద్రచూడ్ గారు. టైం బాండింగ్ పెట్టమన్నాడు, క్రిమిలేయర్ పెట్టమన్నాడు. ఎందుకు పెడతారండి క్రిమిలేయర్? నాకు అర్థం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసిన తర్వాత బయటకు వచ్చి ఒక మాట చెప్తారు, విడా వీఆర్ నాట్ బెగ్గర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, వీఆర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ దిస్ కంట్రీ అన్నాడు. మీరు భిక్షగాలు కాదు బిడ్డ, ఈ దేశంలో వాటాదారులు. మీ వాటాన్ని మీరు ఖచ్చితంగా పోగొట్టుకున్న హక్కులను భిక్షమెత్తి బేరమాడి సంపాదించలేం, నిరంతరం పోరాటంతో తప్ప అన్నాడు. అది చేయాల్సింది పోయి అడుక్కునే ఉద్యమాలు చేస్తే ఎట్లా? కానీ ఈరోజు వర్గీకరణ సమస్యకి, కులాల మధ్య ఈ కుమ్ములాట్లకి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా కారణమే, ఎందుకు కాదు అని మందకృష్ణ మాదిగ వాదిస్తున్నారు కూడా. నిజంగా ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ అట్లా చేసి ఉంటే చాలా గొప్పగా ఉండేది. నిజంగా మాలల కోసం, మహర్ల కోసం రాసుంటే లొల్లే ఉండేది కాదుగా, అప్పుడు ఇలా తెలిసేది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక చట్టంలో బంధించడం ఆ దుర్మార్గులు కాకపోతే. కానీ అన్ఫార్చునేట్ థింగ్ రాజేష్ గారు, ఓపెన్గా ఇలా మాట్లాడుకోవటం
చాలా ఇబ్బందికరంగా ఉంది. బట్ వీ వాంట్ టు హ్యావ్ ద ట్రూత్. బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుడు కాదు, మాల. బాబు జగజ్జీవన్ రామ్ మాదిగ. మాలలకు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతినిధి, బాబు జగజ్జీవన్ రామ్ మాదిగలకు ప్రతినిధి అనేటువంటి దుర్మార్గకరమైనటువంటి ప్రచారాన్ని నేను విని తలలు దించుకోవాల్సి వచ్చింది. ఈ మాటను ఎవరు లేవనెత్తిర్రు? మిస్టర్ విరసం అధ్యక్షుడు, విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడు, గౌరవనీయులు ప్రొఫెసర్ కాసిం గారు మాట్లాడాల్సిన మాట నాది. మందకృష్ణ అన్న మాట్లాడుతుందంటే సరే, పోనీ మా అన్నకు ఎక్కువగా చదువు రాదు కాబట్టి ఓ మాట అటు ఇటు తడిపో తప్ప పోయిందనుకొని మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మాకు ఈ ఈ ఈ ఈ కుంపటి దగ్గరనే ఆగిపోయే ఆలోచన లేదు. మేము కలిసి మళ్ళీ ఇంకా జనరల్ ఉద్యమాలు చేయాల్సి ఉన్నాయి కాబట్టి మేము కృష్ణను కొంచెం అటు ఇటు అనుకుంటాం. ఈయన ప్రొఫెసర్, అసలు ఈయన కమ్యూనిస్టు, ఈయన వర్గ పోరాటం, ఈయన కులంతో అవసరం ఉంది. ఇంత దుర్మార్గమైన డివైడేషన్ తీసుకొచ్చింది చూసారా? అంబేద్కర్ అనే ఒక మహావృక్షాన్ని తీసుకొని వచ్చి ఆ ఇంట్లో పెట్టుకునే ప్లానెట్ లాగా చేస్తాడు ఆయన. బాబు జగజ్జీవన్ ఏం చేసినంటే ఈజ్ ఎ పొలిటీషియన్, ఈజ్ ఎ గ్రేట్ పొలిటీషియన్. జాతిని ఉపయోగించుకొని పాలిటిక్స్లో ఎట్లా ఎదగాలో అనే స్వార్థపరులకి గొప్ప ఆదర్శం బాబు జగజ్జీవన్ రావు గారు. మళ్ళీ చెప్తున్నాను ఆ స్టేట్మెంట్. తన జాతిని ఉపయోగించుకొని పాలిటిక్స్లో ఎట్లా ఎదగాలో అనే స్వార్థపరులకి బాబు జగజ్జీవన్ రావు ఒక ఐకాన్ అని చెప్తా ఉన్నా. ఆ రోజు బాబు జగజ్జీవన్ రామ్ నిజంగా అంతటి స్వార్థపరుడే అయితే, తన జాతిని ఉపయోగించుకుని తన జాతి మొత్తానికి ఇట్లా చేసిన వాడే అయితే, ఈరోజు వివేక్ కూడా అంతే అవుతాడు. మరి బాబు జగజ్జీవన్ రావు పార్లమెంట్లో లేదంటే రాజ్యాంగ కమిటీలా ఏం చేసిండో పిలిచి అడగండి అలా. వివేక్ వెంకటస్వామి అనేటి ఆయన రెస్పాన్సిబిలిటీ హోల్డర్ అండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈజ్ ఎ వివేక్ వెంకటస్వామి గారిని మేము గుంజుకొచ్చినాం బయటకి. నువ్వు పారిశ్రామికవేత్తవు, మీ తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుణ్యమా అని మినిస్టర్ అయ్యిండు, నువ్వు ఇలా రాజకీయ నాయకుడు అయినావు. వీళ్ళ దగ్గరికి మేము ఎందుకు పోవాల్సిన అవసరం వచ్చిందో చెప్తా. అలా ఒకవేళ జనరల్లో గెలిచిన వాడితే మేము ఎందుకు పోతామని వాళ్ళ దగ్గరికి? వాళ్ళు ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ నుంచి గెలిచారు కదా, అది మా అందరు కదా, మా ప్రతినిధి కదా, మెజారిటీగా మా ఎస్సీల ప్రతినిధి కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయము కళ కూడా కదా అది. మరి నువ్వు పెట్టకపోతే ఎవరు పెడతారు? మేము ఆయనలాగా బీజేపీ దగ్గరికి డబ్బులు తెచ్చుకొని పెట్టుకోలేము. ఆయన పెట్టిన విశ్వరూప సభలో దీంట్లో సగం కంటే ఎక్కువ మంది బీజేపీలో ఉన్నారు. బీజేపీ వాళ్ళు మీకు ఇచ్చి పంపించారా, లేకపోతే కనుక బీజేపీ వాళ్ళు మందకృష్ణ మాదికి మూటలు ఇస్తుంటే మీరు చూసారా? 100% కనబడతలేదు. ఆడ పైన ఉన్నటువంటి స్టేజ్ మీద ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళ మాటల నుంచి ఏమొస్తున్నాయో బయట కనబడతలేదా? మేమేం మాట్లాడినాం? ఇప్పుడు ఆ రోజు వివేకానంద మాట్లాడింది కూడా ఏమన్నాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని టార్గెట్ చేయక నీ ఉద్యమం నువ్వు చేసుకున్నాడు, నీకేం కావాలి అంతకంటే ఎక్కువ? అంబేద్కర్ని మహర్ సమ్మేళనం పెట్టిన ఆయనకు కూడా కులపిచ్చి ఉన్నది. ఆ మాట మాట్లాడచ్చునా? ఆ మాట ఆయన కదా ఎవరు మాట్లాడినా ఒక కేసీఆర్ గారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మారుస్తున్నాడు. ఏమైంది? ఆయనకు వ్యతిరేకంగా మేము పోరాటాలు చేయలేదా? ఆ మాట ఎవరు మాట్లాడినా అంబేద్కర్ గారికి అగరెస్ట్గా ఎవ్వరు ఇలా అమిత్ షా మాట్లాడుతుంటే దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్మాణమై ఆయనను ఖండిస్తలేరా? అంబేద్కర్ గారి జోలికి వస్తే ఎవరు వదిలేదు. కానీ విమర్శకు అతీతుడు ఏం కాదుగా బాబాసాహెబ్ అంబేద్కర్. ఎస్, మరి ఎందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ని విమర్శిస్తే ఎందుకు ఒప్పుకోరు మీరు? ఎవడు విమర్శించేవాడు చెప్పమని చెప్పు. బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన తప్పేందో ఎవడు విమర్శించేటోడు, ఎవడా విమర్శించేటోడు చెప్పమని చెప్పు. ఈరోజు ఆయన అంబేద్కర్ 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 అని చెప్పి అంటున్నారా చెప్పారు. ఈ అమ్మ ఈయనకేమైనా బుద్ధి ఉందా? నేను మాట్లాడుతున్నా. అమిత్ షాకు బుద్ధి ఉందా? వీళ్ళ బాస్ ఎవరు? వీళ్ళ నాయకుడు ఎవరు? బీజేపీ నాయకుడు ఎవరు? ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందు ఏమన్నారు? యాద్ చేసుకోమని చెప్పు. इस देश में चाय बेचने वाला पिछड़े वर्ग से आया हूं मैं, रेलवे स्टेशन प्लेटफॉर्म में चाय बेचने वाला की संसद में लेके आने वाला महान आदमी डॉक्टर बाबा साहब अम्बेडकर है. मैं पहला इनको प्रणाम करने के बाद मैं संसद में जाएगा అన్నాడు. ఒక వెనకబడిన తరగతుల నుంచి వచ్చినటువంటి నేను రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ్ అమ్ముకునే నన్ను ఈ అత్యున్నతమైనటువంటి భారత పార్లమెంటు మెట్లపైకి ఎక్కి దానిలో శాసనాలు చేసే స్థాయికి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందు ఆయన పాదాలకి నమస్కారం చేసుకుంటా అని చెప్పన్నాడు. ఎందుకు? ఒక వెనకబడిన జాతి సర్టిఫికేట్ తీసుకొని వచ్చిండు కాబట్టి. మరి ఆయన అంబేద్కర్ 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 అని ఎందుకంటారు? అంబేద్కర్ అనే బదులు సప్పుడుదాకా దేవుడు అని చెప్పండి, మీకు స్వర్గం ప్రాప్తి లేదంటారు. అమ్మ ఈ దేశంలో మాకు దేవుని ముఖ్య అధికారం కూడా బాబాసాహెబ్ ఇచ్చిండు. మాకు గుళ్ళే దేవుడు ఎట్లుంటాడు, మా తాతలకు తెలియదు, గుళ్ళే దేవుడు రూపం ఎట్లుంటో తెలియదు, మా నాన్నమ్మలకు తెలియదు, మా అమ్మమ్మలకు తెలియదు, మా తల్లులకు కూడా తెలియదు. మాకు ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 24, 25, 26 ప్రకారం మత స్వేచ్ఛనిచ్చిండు కాబట్టి మేము గుడిలోకి పోయి దేవుడు ఎట్లా ఉంటాడో చూసి దండం పెట్టుకోగలిగినాం. దేవుణ్ణి కూడా స్మరించుకొని దండం పెట్టుకునే అవకాశాన్ని కల్పించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఈ దేశంలో.
అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ తలుచుకుంటున్నాం. నీకేమవుతుంది బాధ? నువ్వెవడు అసలు? నువ్వు ఒక పారిశ్రామికవేత్తవు, నీకు బాబాసాహెబ్ అంబేద్కర్తో అవసరం లేదనుకుంటే నీ బాసే బాబాసాహెబ్ అంబేద్కర్ కాలు మొక్కిడు కదా. ఆయన ప్రశ్నించాల్సింది ఈ పార్లమెంట్లో ఎందుకు అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పి అంటారు అని ప్రశ్నించాల్సిన నరేంద్ర మోడీ గారి దగ్గరకు మీడియా సమక్షంలో ఆ కైకు బాబాసాహెబ్కి పైరు చూరాయని మనం మీరు ఎందుకు అంబేద్కర్ గారికి ప్రతి జాగాలో పోయి పాదాలకు నమస్కారం చేస్తారని చెప్పి అన్నమని దమ్ముంటే. ఇదంతా కూడా జమిలీ ఎలక్షన్లు తీసుకొని వస్తున్నారు కాబట్టి ఈ దేశాన్ని సర్వనాశనం చేయబోతున్నారు కాబట్టి ప్రాంతీయ పార్టీలను బొందబెట్టడం కోసం అధ్యేస్తున్నారు కాబట్టి ఈ దేశంలో స్పృహ కలిగిన వ్యక్తులు ఎస్సీలు, ప్రశ్నించే వాళ్ళు ఎస్సీలు బీసీలు, వీళ్ళని డైవర్ట్ చేయాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ మీదకి తిప్పుతున్నాడు. ఆ రోజు ఏం చేసిండు గౌరవం మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేదో ఉండే కదా విగ్రహ ఆవిష్కరణ, రామానుజాచార్య విగ్రహం ఆవిష్కరిస్తున్నారు. ఏం చేసిందని చెప్పి ఆయన విగ్రహాన్ని గీడ తీసుకొచ్చి పెడుతున్నారని చెప్పి అడగద్దు అని ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతారు. ఎవరు? కేసీఆర్ గారు. అవసరమైతే మేము ఇండియన్ కాన్స్టిట్యూషన్ మారుస్తామని చెప్పి అక్కడ వచ్చి నరేంద్ర మోడీ గారు వచ్చి విగ్రహావిష్కరణ చేసుకొని పోయి దాని మీద ఎవరు స్పందించకుండా ఉండడం కోసం ఇక్కడ బిజీ చేసిండు. ఇది దేశంలో జరుగుతున్నటువంటి ఒక మైథలాజికల్ మైండ్ సెట్ ప్రకారం జరుగుతున్నటువంటి వ్యవస్థ. అట్లా ఇలా జమ్లీ ఎలక్షన్ గురించి మాట్లాడదని చెప్పేసి ఆయన అట్లా మాట్లాడింది. అయినా సరే మన నిరసన తెలియజేస్తూనే ఉంటాం. అక్కడ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో ఆటవిక జీవితాన్ని జీవిస్తున్న సాగ్రిగేషన్ జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తులు భారతదేశం పార్లమెంట్లోకి పోయినారు కాబట్టి, ఎక్కడో అడవిలో ఉన్న వాళ్ళు భారతదేశ పార్లమెంట్లోకి పోయారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తు చేసుకుంటారు. స్త్రీలు ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో మీరు ఎవరినైనా అడగండి 98% పీపుల్కి అంబేద్కర్ అంటే ఎవరంటే రాజ్యాంగాన్ని రాసింది. ఈ మధ్య కొద్దిమంది కుక్కలు ఆయన రాజ్యాంగం కూడా రాయలేదని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళకి కూడా సరైన సమాధానాలు చెప్తాం రాబోయే రోజుల్లో. అంబేద్కర్ అంటే రాజ్యాంగ నిర్మాతనే తెలుసు, కానీ ఈజ్ ద ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా అని తెలుసు ఎవరికన్నా? చాలామందికి తెలియదు. అందుకే చెప్తున్నారు 98% బాబాసాహెబ్ అంబేద్కర్ని పక్కన పెట్టు. మనమంతా కూడా భారతీయులమేగా. భారతదేశంలో ఉన్నటువంటి ఏ దేశం యొక్క రాజ్యాంగంలో కనీసం ప్రధాన సూత్రాలని తెలిసి ఎవరికైనా ఎంత గొప్ప ఇంటలెక్చువల్ అయినా మీరే విజయ్ సాధు గారి సమక్షంలో ఇక్కడ కూర్చుని పెట్టి ప్రియాంబుల్ చదవమని చెప్పండి. అసలు ఏముంది? చిన్నప్పుడు అందరం భారత చాలా మందికి ప్రియాంబుల్ అంటే కూడా తెలియదు. రాజేష్ గారు మాట్లాడుకోవడం కూడా చాలా ఎందుకంటున్నా నేను అన్నమాట. ఈరోజు ఈ దేశంలో ప్రజలు డిస్ట్రాయ్ కావడానికి ప్రధానమైన కారణము ఇండియన్ కాన్స్టిట్యూషన్ తెలియకపోవడమే. మీరు ఏ దేశానికి బ్రతకడానికి వెళ్ళినా ఖచ్చితంగా ప్రధానమైన సూత్రాలు తెలుసుకునే ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన, వేరే దేశంకి పోయినప్పుడు మనకు రోడ్ దాటడం కోసం వాకబుల్ బ్రిడ్జ్ ఉంటుంది, స్కై వాక్స్ కదా. ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర చూడండి, అది ఉండగా కూడా ఈ రోడ్లు దాటుతారు. అంటే ఎవరికి చట్టం మీద గౌరవం ఉన్నట్టు? ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు కట్టింది? ప్రమాదాలను నిర్మూలించడం కోసమే కదా. అంతే కదా. అదే ఫారెన్ చూడండి, ఈ భారతీయులే అమ్మో అట్లా పోవద్దు, అమ్మో జుర్మానా అవుతుందట, పోలీస్ స్టేషన్లో కేసు అవుతుందట. అంటే అక్కడ చట్టాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేయబడుతున్నాయి కాబట్టి. కానీ భారతదేశంలో అంబేద్కర్ గారు చెప్పారు, భారత రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవాడు మంచివాడు కాకపోతే అది సత్ఫలితాలను ఇవ్వదు. ఈరోజు మావోలకి కూడా దాని మీద పూర్తి అవగాహన లేదు. ఆర్టికల్ 341లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తాడు? ఐ కంక్లూడ్ విత్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు, మీ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలామంది మీరు పాలిటిక్స్లోకి ఎందుకు రావటం లేదు అనేటువంటి క్వశ్చన్తో పాటు పాలిటిక్స్లోకి వస్తాడా రాడా అనేటువంటి క్వశ్చన్ని కూడా అడుగుతున్నారు. వాళ్ళందరి తరపున ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ స్ట్రైట్లీ అండ్ వెరీ ఫ్రాంక్లీ, రాబోయేటువంటి రోజుల్లో మీరు రాజకీయాల్లోకి వస్తారా? అందుకోసమే ఇదంటానా? 17 సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నా. నాకు డే 1 నుంచి కూడా రాజకీయాలంటే ఇష్టం లేదు. ఓకే. ఎందుకంటే వస్తా, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సంబంధించిన ఇండిపెండెంట్ పార్టీ ఉంటేనే వస్తా. ఎందుకంటే నాకు గొంతు నొక్కడం కోసం ఇప్పుడు నేను టీఆర్ఎస్ గవర్నమెంట్లకే పోయినా, కాంగ్రెస్లకే పోయినా, లేదు బీజేపీలకే పోయినా, అసెంబ్లీలో ఈ సామాజిక వర్గాలని నా మీద ఏం హోపు పెట్టుకుంటాయి? మా అన్న రంజర రాజేశ్వరన్ ఎవ్వరికి భయపడకుండా అసెంబ్లీలో మాట్లాడతారని చెప్పి అనుకోరా? బలంగా అనుకుంటారు. ఆడికి పోయిన తర్వాత పార్టీ ఏం చెప్తుంది? నువ్వు ఇవే మాట్లాడాలా, ఇది మన పార్టీ సిద్ధాంతం, ఇంతకు మించి మాట్లాడద్దు అంటది. ఇక మరి నేను ఎందుకు పోయి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉద్యమాలు, నగిన ఎంపీగా ఎన్నికైనటువంటి చంద్రశేఖర్ ఆజాద్ గారు ఎట్లాగైతే తన సొంతంగా పార్టీ పెట్టి బయటకు వచ్చిండో అట్లాంటి స్వేచ్ఛాయుత వాతావరణం ఉంటే ఖచ్చితంగా వస్తాను. నాకంటే నేను వాళ్ళకంటే ఏం తక్కువ, ఎవరికి ఏం తెలుసు అసెంబ్లీలో? ఎవ్వరికి సరిగా ఇండియన్ ప్రియంబుల్ తెలియదు, లోటపీస్ తెలియదు, అసంటోళ్ళు పరిపాలన చేస్తే అలాంటి ఎందుకు బయట ఉండాలా? ఖచ్చితంగా వస్తా. కానీ ఈ అగ్రవర్ణ పార్టీల కింద బానిసత్వం చేసే దాంట్లో మాత్రం నేను ఉంటాను. ఒక కొత్త పార్టీ స్థాపించే ఆలోచన ఎందుకు చేయొద్దు? మా కృష్ణను పట్టుకుని స్థాపిస్తాం, అవసరం అయితే ఎంఎస్పీ పోయింది కదా, ఇప్పుడు మాలామందిరం కలిసి కూర్చొని నిర్ణయించుకుని ఒక పార్టీ స్థాపిస్తాం. ఎందుకు చేయొద్దు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అటువా
నువ్వే ఓడగొడుతుంది పాపం. విశారదన్ మహారాజ్ని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కదిరే కృష్ణ గారు అందరూ కూర్చొని రావాలి ఈరోజు. ఎన్ని రోజులు ఈ కుమ్ములాట సీకట్ల అందరం కలిసి కూర్చొని ఈ ప్రజల ముంగట్టే పెడతా అందరినీ. మీలాంటి విలేకరులను పిలిపించి లైవ్ పెట్టి ఎవడు ఆ అంటుడు ఎవడు కాదంటుడు ప్రజలారా మీరు చెప్పండి. ఇప్పుడు ప్రజలు ఊరుకోరు కదా. రేపు హే మన అన్న చెప్పిన మంచి మాట నువ్వు ఎందుకు ఒప్పుకోవాలని చెప్పి చెప్పులతో కొడతారా. అందరం కలిసి ఒక సమిష్టి కృషి చేసి ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నటువంటి రాజ్యం కోసం పోరాడాలో. అదే మా అంతిమ లక్ష్యం కూడా. రైట్. ఇది ఒడుమని ముచ్చట, ఎడతగని ముచ్చట. వర్గీకరణపై ఈ డిబేట్ను ఇప్పటితో ముగిస్తాను. కానీ మున్ముందు కూడా మనం చాలా మాట్లాడుకోవాలి. అండ్ బై ద సేమ్ వే రాబోయేటువంటి రోజుల్లో అంతా సమయం కనుక కుదిరితే మిమ్మల్ని, మందకృష్ణ మాదిగ గారిని ఒకటే వేదికపైకి తీసుకువచ్చి ఎందుకు మాలా మాదిగ సామాజిక వర్గాల మధ్య వైరం ఎందుకు, సామరస్యం ఎందుకు సాధ్యం కాదు అనేటువంటి ఐడియాలజికల్ డిబేట్ ఖచ్చితంగా చేద్దాం. దానికి మీరు సిద్ధమేనా? ఐడియాలజికల్ డిబేట్ కంటే ముందే నాకున్న శక్తి మేరకి ఖచ్చితంగా మేమిద్దరం కలిసి ఒక కుటుంబంగా వచ్చే రోజు కోసమే నేను కష్టపడతా అని చెప్తా ఉన్నా. డిబేట్కు రావడం కాదు. అప్పటికి మీరు డిబేట్ పెట్టడానికంటే ముందే మా సమస్య క్లియర్ అయిపోయి మేము ఉమ్మడిగా రావడానికే కృషి చేస్తా అని చెప్తున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమ్మడవు అనేటువంటిది ఒక సామెత. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ కత్తులు మరింత పదునెక్కి ఒకటే బాటలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ డిబేట్ రాజేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్.